అకాల వర్షాలకు ఖమ్మం జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లాయి. మున్నేరు బాగుకు ఎప్పుడూ లేనంతగా వరద రావడంతో పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్పై వరదలో చిక్కుకున్న 9 మందిని జేసీబీ సాయంతో రక్షించారు. ఎలాగైనా వారిని కాపాడాలని లక్ష్యంతో ముందుకెళ్లామని జేసీబీ యజమాని చెప్పారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బాధితుల్ని కాపాడిన జేసీబీ డ్రైవర్కు అభినందనలు తెలిపారు స్థానికులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ప్రాంతంలోని ఒక్కసారిగా ఉగ్గురు పొందాల్సినటువంటి మున్నేరుకు ఒక్కసారి వరద పోటెత్తింది. ఫలితంగా చాలా వరకు కూడా ఖమ్మం ప్రకాష్ నగర్ సమీపంలోని మున్నేరు నది బ్రిడ్జి పైన కూడా కొంతమంది చిక్కుకున్న నేపథ్యం ఉంది. గడిచినటువంటి 14 గంటల పైగా ఈ యొక్క మున్నేరు నదిపై ప్రాణాలు అరిచేతులు పెట్టుకు బిక్కుబిక్కుమంటున్నా కానీ వారికి సహాయం అందించేందుకు ఎన్ని చర్యలు చేస్తున్నా కానీ ఒకవైపు ప్రభుత్వం ప్రత్యేక చేపలు తెప్పియాలని, మరోపైన రెస్క్యూ టీమ్ రంగంలో దింపాలని సరే వీలు పడని పరిస్థితులలో తన ప్రాణాన్ని పణంగా పెట్టుకొని 9 మంది ప్రాణాలను కాపాడినటువంటి ఈ యొక్క చరిత్ర ఖమ్మంలో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ యొక్క మున్నేరు నదికి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి పైన ఒక్కసారిగా వరద ఉధృతికి చిక్కున్న 9 మంది ప్రాణాలను కాపాడుతూ తను పోతే మొత్తం 10 మంది పోతాం, లేకపోతే వస్తే మాత్రం 10 మంది వస్తాం అనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు. మొత్తంగా జేసీబీ స్పాట్లో అంటే వాళ్ళ కుటుంబీకులు ఒకవైపున ఖమ్మం నగరం ప్రకాష్ నగర్ వైపు ఒకవైపున అధికార యంత్రాంగం మొత్తం ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో మరోవైపున ముదుగొండకెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి తమ బంధువులు కూడా వాళ్ళకి తోచిన విధంగా వీళ్ళని బయటికి తీసుకురావాలని దృఢ సంకల్పంతో ముందుకు వస్తూ చాలా వాటికి కూడా వాళ్ళ ఉన్న వాళ్ళకి ధైర్యం చెబుతూ ఫోన్ల ద్వారా వాళ్ళంతా కాపాడుకునేందుకు మొత్తానికైతే సరిదిద్దే ప్రయత్నం చేసి చివరకు 14 గంటల తర్వాత ఈ యొక్క ఉత్కంఠకు తెరదింపిన ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. మొత్తానికైతే మాత్రం ఆ జేసీబీని తీసుకురావడం, ఆ జేసీబీలో నుంచి వరదను ఎట్లా తట్టుకుంటూ వాటిని డ్రైవర్ ముందు ఆపరేటింగ్ చేశారు, అసలు దానికి కారణం ఏంటి, అసలు వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళారన్న దానిపై మనతో పాటు ఇప్పుడు జేసీబీ ఓనర్ మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం ఒకసారి. వెంకటరమణ, అసలు ఆ రోజు జేసీబీ పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? సార్ 9 మంది వరదలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళు ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇక ఎవరు కాపాడలేరు అనే పరిస్థితుల్లో మేము ముందుకు రావాల్సి వచ్చింది. ముందుకు రావడానికి కూడా పోలీసు వాళ్ళు మమ్మల్ని ముందుకు పోనీయట్లేరు, వరదలో పోనీయని పరిస్థితుల్లో వాళ్ళకు కూడా హామీ ఇచ్చి ఒకవేళ బండి పోతుంది నువ్వు ఓకేనా అని అడిగారు. మేము ఓకే సార్ నేను పంపించడానికి రెడీ అన్నా. ఒకవేళ తీసుకొస్తుంటే వాళ్ళు ఇప్పుడు సేఫ్గా ఉన్నారు బ్రిడ్జి మీద, వాళ్ళు తీసుకొస్తుంటే వరదల పడి కొట్టకపోతే నువ్వేనా బాధ్యుడని నన్ను వాయిస్ తీసుకున్నారు సిఐ గారు, రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారు, ఎస్ఐ గారు. అయినా సార్ నాదే బాధ్యత, డ్రైవర్కి ఏదైనా వీళ్ళందరికీ ఏదైనా నాదే బాధ్యత. వాళ్ళు అక్కడ మా వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు. ఫ్లడ్ అంటే ఇక్కడ కాదు కానీ అక్కడ రోడ్డు మీద దగ్గర 8 అడుగులు లోతుంది ఇక్కడ. అంటే జేసీబీ పోయేటప్పుడు జేసీబీ క్యాబిన్ దాకా నీళ్ళు, జేసీబీ 30 వంతు మునిగిపోయింది. జేసీబీ పైన గ్లాసు క్యాబిన్ దాకా వచ్చినాయి సార్ నీళ్ళు. ఆ వీడియోస్ కూడా మేము మీకు పంపిస్తాం. క్యాబిన్లో నీళ్ళు వచ్చినా కూడా మరి ఆయన ప్రాణాలు తెగించి చేసింది కదా. అవును సార్, ఆ డ్రైవర్ ధైర్యంగా చేసిండు సార్ ఆ పని కూడా. క్షణం యుగం లెక్క ఉంది. ఒకే మున్నేరు వరద ఉధృతి ఏమో బీభత్సంగా ఉంది. అలా ఎలా అనిపించింది మీ కుటుంబ సభ్యులతో పాటుగా మిమ్మల్ని నమ్ముకొని మిగతా 8 మంది పైగా ఉన్నారు ఇక్కడ? ఎలా మీకు అంత మీకు గడిపిన క్షణాలు ఎట్లా ఉంది? మాకంటే ఆశ లేదు సార్, చెప్పాలంటే మాకంటూ అసలు ఆశ లేదు. ఆశ వదులుకున్నాం. మేము 13 గంటల సేపు నిలబడే ఉన్నాం, 2 అడుగుల లోతులో నీళ్ళల్లో నిలబడే ఉన్నాం. కాకపోతే ఏంటంటే మాకంటూ ఒక భయం అనేది ఉన్నది. భయం అయితే ఉన్నది, భయం లేదని కాదు, భయం ఉంది. కాకపోతే బయట నుంచి మా స్టేట్ తరఫున వాళ్ళ అల్లుళ్ళు, అక్కలు, చెల్లెలు వాళ్ళందరూ కలిసి మాకు సపోర్ట్ ఇస్తున్నారు. మీకేం కాదు, మీరు బయటపడతారు, మీకేం కాదు, ఏం కాదని చెప్పి వాళ్ళు ధైర్యం ఇస్తున్నారు. ఆఖరికి మేము కూడా నీళ్ళ దప్పి కోసం కూడా ఆఖరికి ఈ నీళ్ళు కూడా తాగి కూడా మేము నిలబడ్డాం. పాములు కానీ అలాంటి విష సర్పాలు అంటే పాములు వచ్చినాయి, పాములు వచ్చినాయి, అస్థి పింజరాలు కూడా వచ్చినాయి. భూమిలో పాతి పెట్టిన పీనుగులు కూడా పక్క నుంచే పోతున్నాయి. పీనుగులు కూడా 3 పీనుగులు పోయినాయి పక్క నుంచి కూడా. నేను మొన్న పాతి పెట్టిన పీనుగు కూడా పక్క నుంచే పోతున్నాయి. 2 పిల్లలు. అంత భయంకరమైన విపత్కర పరిస్థితి చూసారు. భయం అనేది ఉంది, లేదని కాదు, భయం ఉంది. భయం లేదని చెప్పట్లా, భయం ఉంది. మాకు ఆశ లేదని చెప్తున్నా కదా. ఇంకా మాకు వేరేది ఏం లేదు. అటుపైన వాటర్, ఇటుపైన వాటర్, ఎటు లేదు, మధ్యలో మనమే ఇరుక్కుపోయినాం. అంతవరకే. ఎటుపోయినా నీళ్ళే, పోతే ఇటు పోవడమే తప్ప అటు ఎటు పోలేం. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందుతాయేమని మేము కూడా ప్రయత్నం చేశాము. కానీ గవర్నమెంట్ వాళ్ళు ప్రయత్నం చేసి విఫలమయ్యారని సాయంత్రం వరకు చూసాము. మేము ఎటు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో మేమే ముందుకు రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. చివరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఫ్లోటింగ్ అవి చూసి వాళ్ళు కూడా అంచనా వేయలేకపోయారు. దానివల్ల ఏమైందనంటే మేమే చివరి ప్రయత్నంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి అన్న జేసీబీ ఓనర్
ఈ యొక్క ఘటన తెగింపు ఖమ్మం నగరంలో ఉన్న ప్రజెంట్ మన మున్నేరు బ్రిడ్జి మీద ఇదే బ్రిడ్జి మీద వీళ్ళకి నిలబడ్డారు. సుమారు 14 గంటల సేపు వరకు కూడా ఇక్కడ ఒంటరి పోరాటం, అంటే ఒక ప్రాణాలతో బయటపడదామా, అసలు జనంలో కలుస్తామా, అంటే నూకలు ఉంటే ఎంత విపత్తు వచ్చినా సరే కలుస్తాం, బ్రతకొచ్చు, ఒక ఆ నూకలు మన కోసం రాసిపెట్టింది ఏదో మన పెద్దోళ్ళన్న మాట ఉంది, కానీ అది అక్షర సత్యం చేశారు ఇక్కడ. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ విపత్కాల పరిస్థితుల నుంచి పూర్తి స్థాయిలో బయటపడే విధంగా అన్ని వీళ్ళకి సమకూర్చుకుంటూ మరోదేరని చెప్పుకుంటూ చివరకు వాళ్ళకు ఉన్నటువంటి జనరల్ వీళ్ళంతా పీపుల్స్ వీళ్ళంతా కూడా రైల్వే వర్కర్స్ లెక్క పనిచేసుకుంటుంటారు. కానీ గ్రామీణ ప్రాంత యువకు వాళ్ళ మొత్తం కూడా వాళ్ళకు ఉన్న ఆలోచన ప్రకారం తెగింపు చేసి వాళ్ళ చివరికి వీళ్ళు రక్షించేందుకు పోలీసులు దగ్గర ఒక చివరికి వీడియో రికార్డ్ చేసుకొని చివరికి వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం ఒడిగట్టు చివరికి వాళ్ళు నడుము బిగించేసుకొని చివరికి వాళ్ళని ఒక జేసీబీ సహాయంతో, అంటే 8 అడుగుల లోతున్నటువంటి ఒక ఫ్లడ్లో నుంచి జేసీబీని పంపించేసి అక్కడ నుంచి వీళ్ళందరినీ అంటే సురక్షితంగా ప్రాణాలతో బయటపడేసిన నేపథ్యం ఈ ఖమ్మం పట్టణంలో ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, ప్రకాష్ నగర్.